అన్నదాతలకు దగ అంటూ జగన్ సర్కార్ బీమా బకాయిలు 2022-23లో 1384 కోట్లు, బీమా కంపెనీలు 1250 కోట్లు, ఎన్నికల ముందు పెండింగ్ తంతు, కూటమి ప్రభుత్వంపై ఇదో భారం అంటూ పలు శాఖల్లో బిల్లులు పెండింగ్ పెట్టినటువంటి జగన్ సర్కార్ చివరికి రైతులకు సంబంధించిన పథకాలకు బకాయిలు చెల్లించలేదు. రైతులకి పంటల బీమా కింద గత 2 ఏళ్లలో 1384 కోట్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టింది. బీమా అమలు చేసే కంపెనీలకు చివరిలో 1250 కోట్లు చెల్లించలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని ఉదరగొట్టిన వైసీపీ పాలకులు 5 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు బీమా పరిహారం అందించడానికి ఆప్సోపాలు పడ్డారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన పంటల బీమా విధానాన్ని కాదని జగన్ సర్కార్ సొంతగా బీమా అమలు చేసి ప్రభుత్వ ఖజానాపై అదనం భారపడేలా చేసింది. కేంద్రంతో పని లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల బీమా కంపెనీ పెట్టాలని వైసీపీ సర్కార్ చూసింది. కానీ కేంద్రం ఆర్బీఐ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ప్రతిపాదన విరమించుకుంది. వాస్తవంగా రాష్ట్రంలో 2016కు ముందు జాతీయ వ్యవసాయ బీమా పథకం పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం రైతులకు అమలయ్యేవి. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభించాక 2015-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సమాంతరంగా RWBPI PMFPY అమలు చేసింది. పంటల బీమాలో రైతుల వాటాలో ఖరీఫ్లో 2%, రబీలో 1.5%, వాణిజ్య పంటలకు 5% చెల్లిస్తే మిగతా ప్రీమియం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా రైతులకు సబ్సిడీ కింద భరించే. వైసీపీ అధికారంలోకి వచ్చి 2019 ఖరీఫ్లో రైతు ₹1 చెల్లిస్తే ఉచిత పంటల బీమా అమలు చేస్తామని జగన్ సర్కార్ గొప్పగా ప్రకటించింది. కానీ ఈ విధానంలో చాలామంది రైతులకు ఫలితం దక్కలేదు. డేటా లోపాల వల్ల సమస్య ఉత్పన్నమైందని గుర్తించి ఈ క్రాప్ డేటాతో పంటల బీమాను లింక్ పెట్టి కొన్ని క్లెయిములు పరిష్కరించింది. తర్వాత సొంతగా బీమా కంపెనీ తెరవాలని ప్రయత్నించింది. PMFBYలో చేరకుండా 2020 ఖరీఫ్ నుంచి 2021 వరకు ఈ క్రాప్ డేటా ఆధారంగా జగన్ సర్కార్ సొంతగా పంటల బీమా అమలు చేసి చేతులు కాల్చుకుంది. నష్టాన్ని తగ్గించుకోవడానికి తిరిగి PMFBYలో భాగస్వామైంది. కానీ ఇదే 5 ఏళ్లలో రబీ పంటకు బీమా వర్తింపు చేయకుండా ఖరీఫ్ పంటలకే పరిమితమైంది. అది కూడా అన్ని పంటలకు అమలు చేయలేదు. ఖరీఫ్లో 14 వ్యవసాయ 7 ఉద్యాన పంటలకు మాత్రమే అమలు చేసింది. చివరిలో నాటకాలు ఆడింది. 2022 ఖరీఫ్, 2022-23 రబీ, 2023 ఖరీఫ్ సీజన్లో పంటల బీమా అమలుకి రైతు వాటాగా 1299 కోట్లు, రాష్ట్ర వాటా 1486 కోట్లు కలిపి 2786 కోట్లు బీమా కంపెనీలు గత ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంది. ఇందులో 2022 ఖరీఫ్కి సంబంధించి రైతుల వాటా కింద 470 కోట్లు, రాష్ట్ర వాటా కింద 740 కోట్లు కలిపి 1211 కోట్ల రూపాయలు మాత్రమే జగన్ సర్కార్ కంపెనీలకు చెల్లించింది. 22-23 రబీ, 23 ఖరీఫ్కి సంబంధించి రైతుల వాటా 507 కోట్లు, రాష్ట్ర వాటా 744 కోట్లు కలిపి 1250 కోట్లు బీమా కంపెనీలకు బడ్జెట్ విడుదల కావాల్సి ఉంది. దీంతో 22-23 రబీలో PMFBY కింద 105 కోట్లు, 2023 ఖరీఫ్ PMFBY కింద 319 కోట్లు, RWBCIS కింద 959 కోట్లు కలిపి మొత్తం 1384 కోట్లు బీమా కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉందని తాజా సమాచారం. సార్వత్రిక ఎన్నికల ముందు 22 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని అందించింది జగన్ సర్కార్. 22-23 రబీ, 23 ఖరీఫ్ బీమాను ఎన్నికల తర్వాత అమలు చేస్తామని ప్రకటించింది. వైసీపీ ఓడిపోవడంతో ఈ చెల్లింపుల భారం కూటమి సర్కార్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నటువంటి వార్తని